11 అంట, సాంగ్ నెంబర్ 11. మళ్ళీ వచ్చింది విపిఎస్. సాంగ్ నెంబర్ 11. కేజీ వాడు బయటికి వెళ్ళారా? ఇక్కడ ముందంతా ఖాళీ ఉంది. మళ్ళీ వచ్చింది విపిఎస్, ప్రేమను పంచింది విపిఎస్. Song number 18. Song number 18.
ఫస్ట్ స్టాంజా, సెకండ్ స్టాంజా, లాస్ట్ స్టాంజలో లాస్ట్ లైన్ హీ జెహోవా గాడ్ దట్ హీ విల్ బి. హీ జెహోవా గాడ్ దట్ హీ విల్ బి అని కరెక్షన్ చేసుకోండి. హీ జెహోవా గాడ్ ఆఫ్ క్రియేషన్, హీ జెహోవా ద గాడ్ ఆల్మైటీ, ద గాడ్ ఆఫ్ Gilead, the rock of ages. He is Jehovah God that he will be. Sing hallelujah, sing hallelujah, sing hallelujah, sing hallelujah. He is Jehovah the God Almighty. He is Jehovah God that he will be. He is the provider, Jehovah Jireh, God of salvation, the Messiah. The Son he sent to you, he testifies him. He is Jehovah God that he will be. Sing hallelujah, sing hallelujah, sing hallelujah, sing hallelujah. He is Jehovah the God Almighty. He is Jehovah God that he will be. He is the great Lamb, the God of Abraham, Jehovah Shalom, the God Messiah, the God of Israel, the everlasting one. He is Jehovah God that he will be. Sing hallelujah, sing hallelujah, sing hallelujah, sing hallelujah. He is Jehovah the God Almighty. He is Jehovah God that he will be. ఓకే, ఇప్పుడు అందరు కలిసి పాడదాం ఇదే పాట, సాంగ్ నెంబర్ 18. He is Jehovah God of creation. He is Jehovah the God Almighty, the God of Gilead, the rock of ages. He is Jehovah God that he will be. Sing
కేజీలో మెమరీ వర్సెస్, ఆల్ మెమరీ వర్సెస్, 8 మెమరీ వర్సెస్ చెప్పగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరా? 8 మెమరీ వర్సెస్ చెప్పేవాళ్ళు. అయ్యో, మరి నువ్వు చెప్పరా. గుడ్ బాయ్. ఇందు నిమిత్తం మీరు అవేగులు కావగా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడు. ఎఫెసీ 5:17 నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన త్రోవలను సరళం చేయును. సామెతలు 3:6 మనుషులపై రొమ్మను లక్ష్య పెట్టుదురు కానీ యెహోవాను లక్ష్య పెట్టును. మొదటి సమయంలో 16:7 మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కీర్తన 118:8 మీ క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. యోహాను సువార్త 13:34 నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. కీర్తన 1:6 దేవుడు తగిన సమయమందు ఆయన హెచ్చించినట్లు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీని మనసుకులయ్యుండు. మొదటి పేతురు 5:6 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణారులయ్యుండు. ఎఫెసీ 4:32 జీవ మార్గం నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ త్రోవలు మా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. యెషయా 55. వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు అందరూ. ఇంకెవరు లేరా తెలుగు కేజీలో 8 మెమరీ వర్సెస్ చెప్పేవాళ్ళు? 9 మెమరీ వర్సెస్, 9 మెమరీ. జూనియర్స్ ఇందాక బాయ్స్ కదా, ఇప్పుడు గర్ల్స్. అమ్మ నువ్వు చెప్తావా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:24 మిమ్మల్ని పిలిచివాడిని నమ్మదగిన వాడు కనుక అలాగని చేయరి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:24 ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 యెహోవా వేల్పులోడు నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చెయ్యివాడవు. నిర్గమకాండము 15:11 యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవారు ఏమాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువారు ఎప్పుడును దప్పిగొనడు. యోహాను సువార్త 6:35 ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుదో తెలియబడుచున్నది. రోమపత్రిక 3:20 రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. హెబ్రీ పత్రిక 9:22 నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు, ఏ విగ్రహమైనను చేసుకొనకూడదు. నిర్గమకాండము 20:3-4 జీవగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఇండునేమో అని జాగ్రత్త పడుడి. హెబ్రీ రాసిన పత్రిక 3:12 మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక
నీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయము యెహోవాయందు నమ్మిక ఉంచుము. సామెతలో 3:5 థ్యాంక్ యూ. గుడ్, వెరీ గుడ్. సీనియర్స్ ఆల్ 9 వర్సెస్ మెమరీ వర్సెస్, ఓన్లీ 1 అగైన్. ఓ ఇద్దరున్నారా? ఓకే, నువ్వు రామ్మా, నువ్వే. మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు పైరూపం లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 1 సమూయేలు 16:7. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. 118 కీర్తన 6-7. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. యాకోబు 3:16. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములను ప్రాయచిత్తముగా ఉండుటకు ఆయన మనలను తన కుమారుని పంపెను. 1 యోహాను 4:10. మనుషులకు చేసినట్లుగా కాక ప్రభువుకు చేసినట్లుగే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఎఫెసీ 6:7. అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపహేయములు. సామెతలు 21:4. మీలో ఎవనికైనాను జ్ఞానం కదువుగొన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు మీకు అనుగ్రహించి అతడు ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయును. యాకోబు 1:15. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించి ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యోహాను 15:16. తన చిత్త ప్రకారమై దయసంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకై ఆయన క్రీస్తులో మనలను ప్రేమించెను, ధన్యింపజేసెను. ఎఫెసీ 1:5. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనల కొరకును ప్రార్థనలకును యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. 1 తిమోతి 2:2. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు టెస్ట్ ఉంటుందని చెప్పానా? మరి ఈ పాటికి 9 మెమరీ వర్సెస్ అందరికి వచ్చేసి ఉండాలా? కేజీలో 1 ఎత్తారు, జూనియర్స్లో 2 ఎత్తారు, సీనియర్స్లో 2 ఎత్తారు. జూనియర్స్ 4 ఎత్తారులే, సీనియర్స్లో 2 ఎత్తారు. మరి ఇలాగైతే రేపు ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి, ఓకేనా? అందరూ సరిగ్గా కూర్చోవాలా? అందరూ సరిగ్గా కూర్చోండి. ఇటేపు చూడండి. ఓ అమ్మాయి, ఓ అమ్మాయి, ఇటు చూడమన్నది ఇటేపు. అక్కడెక్కడో దిక్కులు చూస్తున్నావు నువ్వు. అందరూ చూడండి. కథ అంటే ఇష్టమేనా మీకు అందరికీ? ఇష్టం ఎంతమందికి లేదో చెప్పండి. ఎంతమందికి కథ అంటే నాకు వద్దు అంటారు? అందరికీ ఇష్టమైతే కదా. మరి వింటారు జాగ్రత్తగా. కథ వినాలంటే ఓ పాట పాడాలా? కథ వినాలంటే ఓ పాట పాడాలా? చేతులు కట్టుకుంటాం ఎంతమందికి వస్తుందా? విత్ యాక్షన్ పాడాలా, సరేనా? చేతులు కట్టుకుంటాము, మాట్లాడాక ఉంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప
భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. అలాగే కూర్చోండి. మీ చెవులు మాత్రమే నాకు కావాలా, మీ కళ్ళు నాకు కావాలి, మీ నోరు నాకు అసలు వద్దు. అర్థమవుతుందా? మీ నోరు నాకు అసలు వద్దు. ఎప్పుడన్నా అడిగితేనే తప్ప, లేకపోతే మీ నోటితో నాకు పనే లేదు. నాకు కావాల్సిన ఏంటి? రెండే నాకు కావాల్సిన. ఏంటంటే ఈ రెండు, చెవులు కళ్ళు. మీరు ఇక్కడ చూడాలా, మీ చెవులతో వినాలా, అంతే. సరేనా? మనకి ఇది నాన్న ఇంతవరకు ఎవరి గురించి నేర్చుకున్నాం మనం? ఫ్యానీ క్రాస్బీ. పొద్దున్నతో కథ అయిపోయిందా, ఇంకా ఉందా? అయిపోయింది, చనిపోయింది కదా. ఉందా ఇంకా? ఫ్యానీ క్రాస్బీ ఉందా? ఎన్ని సంవత్సరాలప్పుడు చనిపోయింది? 95. 95 అంటే తనకి అప్పటికి ఎంత ఇయర్స్? 19. ఆమెకి 95, రైటే. 1900. ఆమె ఎప్పుడు పుట్టింది? 1820. ఎప్పుడు చనిపోయింది? 15. మరి చనిపోయిన తర్వాత కూడా కథ ఉంటుందా ఇంకా? అక్కడితోటి కథ అయిపోయింది. ఇవాళ ఇంకొక కథ ఇప్పుడు. సరేనా? కొత్త కథ ఇష్టమేనా మీకు? ఓకే. ఇప్పుడు మనం ఇవాళ డానీస్ హార్ట్ గురించి నేర్చుకుంటాం. ఏంటి? డానీస్ హార్ట్. ఈ డానీస్ హార్ట్ మెయిన్ ఎవరైతే ఉన్నారో క్యారెక్టరు, అతని పేరు డానీ వైట్. ఏం పేరు? డానీ వైట్. ఓకే. ఈ డానీ వైట్ చాలా రోజులుగా మంచం మీద ఉన్నాడంట. బాగోలేదు, అనారోగ్యం వచ్చింది. అనారోగ్యంతో చాలా రోజులు మంచం మీద ఉన్నాడు. అయితే ఒకరోజు తెల్లవారుజామున అతను మంచి హుషారుగా లేచాడంట. తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది. హుషారుగా లేచాడు. హుషారుగా లేచి ఆ ఉదయం చూస్తే క్యాలెండర్లో ఆ రోజు సండే. ఏం రోజు ఆ రోజు? సండే అంటే ఆదివారం. రైట్, వెరీ గుడ్, మీకు బాగొచ్చు. ఆదివారం వచ్చింది అది. కనుక ఆదివారం అవుతేనే వెంటనే బడ్డ మీద నుంచి లేచాడు. తొందరగా మేడ మీద నుంచి కిందకు దిగిపోయాడు. కిందకి దిగిపోతే వాళ్ళ అమ్మ డానీని చూసి, ఏం పేరు అన్నాను నేను? డానీ వైట్. వెరీ గుడ్. కనుక వాళ్ళ అమ్మ డానీ వైట్ని చూసి, అదేంటి డానీ అంత తొందరగా కింద దిగిపోయావు? ఎప్పుడు ఎన్నిసార్లు లేపినా కానీ లేవవు కదా నువ్వు. మీరంతేనా? అబ్బా నాన్న లేపుతుంటే, మమ్మీ ఇంకొక 5 minutes, మమ్మీ ఇంకొక 5 minutes అని అలా ముసుగుదని పడుకుంటారు కదా. కానీ ఈ డానీ వైట్ మమ్మీ లేపకుండానే లేచిపోయాడు, కిందకి దిగి వచ్చేసాడు. అది చూసి వాళ్ళ మమ్మీ ఆశ్చర్యపడిపోయింది. అదేంటది డానీ, ఎంత తొందరగా ఇలా కిందకి దిగి వచ్చేసావు అంటే, నాకు బాగున్నది, నాకు అనారోగ్యం పోయింది, జ్వరం తగ్గిపోయింది, హుషారుగా ఉన్నాను, అందుకొరకే లేచి వచ్చేసాను అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళి అంతా రెడీ అయిపోయి, నేను మా చర్చికి వెళ్ళిపోతాను, సండే స్కూల్కి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. అనుకుని రెడీ అయ్యాడు. రెడీ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్తో పాటు, అంటే అమ్మా నాన్నలతో పాటు తను కూడా సండే స్కూల్కి వెళ్ళడానికి అతను రెడీ అయ్యాడు. సండే స్కూల్కి కలిసి వెళ్తానంటే ఇతను ఏం చేసేవాడు తెలుసా? అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. అమ్మ నాన్న వెనకాల నడిచి వస్తుంటే డానీ అంతకంటే ముందుకు వెళ్ళిపోయాడు. అంతే కదా, సాధారణంగా మనం కూడా ఎలా తెలిసిన ప్లేస్కి వెళ్ళాలనుకోండి, వెనకాల అమ్మ నాన్నను వదిలిపెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. అవునా కదా? కనుక ఇక్కడ డానీ కూడా అలాగే చేశాడు. వాళ్ళని వదిలిపెట్టేసి అందరికంటే ముందుకు వెళ్ళిపోయాడు మందిరం దగ్గర కొరకు. దారిలో ఎవరు కనబడితే వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, వాళ్ళందరికీ ప్రైజ్ లాడ్ చెప్తున్నాడు అనుకుంటా అలాగా అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సండే స్కూల్ హాల్లో కూర్చున్నాడు. మీరు అందరూ అలాగైతే వచ్చారో విబిఎస్కి, అలాగే ఈ డానీ వైట్ ఇతను కూడా సండే స్కూల్ హాల్కి వచ్చాడు. కనుక ఇతని యొక్క డానీ యొక్క జీవితం చూడండి ఒకసారి. చూస్తారా డానీని? డానీ వైట్ ఇతని పేరు. ఉదయాన్నే లేచిపోయాడు, లేచిపోయి సిద్ధపడ్డాడు. వాళ్ళ అమ్మ నాన్నల కంటే ముందుగా రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి అక్కడి నుంచి సండే స్కూల్ హాల్లో
కొంతసేపటికి మెల్లమెల్లగా అందరూ వచ్చారు. తర్వాత టీచరు ఆ యొక్క సండే స్కూలు స్టార్ట్ చేయటం మొదలుపెట్టాడు. కనుక ఆ యొక్క సండే స్కూల్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే అందరినీ పలకరించాడు. అలాగే డానీని కూడా పలకరించాడు. డానీ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. సండే స్కూల్ టీచర్ పేరేంటో తెలుసా? మిస్టర్ జోన్స్. ఏం పేరు? మిస్టర్ జోన్స్. ఈ జోన్స్ ఆయన సండే స్కూల్ తీసుకుంటూ ఆయన డానియేలు గురించి చెప్తున్నాడు. దానియేలు గురించి పాఠం చెప్తున్నాడు. దానియేలు పాఠం. దానియేలు ఎలాగైతే జీవించాడో బైబిల్లో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సత్యం కొరకు ఎలా నిలబడ్డాడో, న్యాయం కొరకు ఎలా నిలబడ్డాడో చెప్పాడు. దానియేలు యవనస్తుడా లేకపోతే బాలుడా? బాలుడు. వెరీ గుడ్. దానియేలు మీలాగే చిన్న బాలుడు. ఆ బాలుడిని తీసుకుని వచ్చి బబులోను దేశానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎంపిక చేసిన వారిలో దానియేలు కూడా ఉన్నాడు ఒకడు. ఈ దానియేలు ఏం చేశాడంటే నమ్మకంగా ఉండేవాడు. ఎవరికి నమ్మకంగా ఉండేవాడు? దేవునికి. వెరీ గుడ్. దేవునికి చాలా నమ్మకంగా ఉండేవాడు. మనం కూడా దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనలను ఉపయోగించుకొని గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడతాడు దేవుడు. అలాగా దానియేలు యొక్క సమయంలో రాజైన నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చిందంట. ఆ కళ మర్చిపోయాడు, కానీ భయం వేసింది చాలా. దాంతో అక్కడ బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులందరినీ, గారడ విద్య కలిగిన వారిని అందరినీ పిలిపించి ఆ కళను కళభావాన్ని చెప్పమంటే ఎవ్వరు చెప్పలేకపోతారు. ఏమండి, నాకు మాట్లాడద్దు. నాకు నిన్న పొద్దున్న ఒక కళ వచ్చింది. చెప్తారా ఎవరన్నా మీరు? నాకు నిన్న పొద్దున్న ఒక కళ వచ్చింది. చెప్తారా ఎవరన్నా? మీరు ఎవరన్నా కళ చెప్తారా? కళ చెప్పాలా, కళ ఏంటో కూడా చెప్పాలి. మీరు ఎంతమంది చెప్పగలరు? నాకు నిన్న పొద్దున వచ్చిన కళ మీరు ఎంతమంది చెప్పగలరు? ఎవరు చెప్పలేరు కదా, అది చాలా కష్టం. దానియేలు సమయంలో ఉన్న జ్ఞానులందరూ కూడా అదే మాట చెప్పారు. రాజా, మీరు అడిగింది చాలా కష్టము. మీరు కథ చెప్తే దాని భావాన్ని అయితే చెప్పగలం, కానీ మీకు వచ్చిన కళను మేమే చెప్పాలంటే అది భూమి మీద ఎవరికీ సాధ్యం కాదు, దేవతలకు మాత్రమే సాధ్యం అంటారు. అప్పుడు రాజు కోపం వచ్చి జ్ఞానులందరినీ చంపేయమంటాడు. చంపేయమంటే దానియేలు దగ్గరికి వచ్చారు వాళ్ళు చంపడానికి. అప్పుడు దానియేలు సంగతి ఏంటి అంటే, దానియేలు తెలియదు ఈ విషయం. దానియేలు తెలియకపోతే సంగతి ఏంటంటే అప్పుడు చెప్తారండి. చెప్తే అయితే నాకు టైం ఇవ్వండి. ఒరే దాన్ని కదపకండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, అప్పుడు నేను కనుక్కొని చెప్తాను మీకు అన్నాడు. అంటే సరే అని టైం ఇచ్చారు. అప్పుడు దేవుడు ఆయనకి బయలుపరిచాడు. కనుక ఈ నాకు వచ్చిన కళను మీకు తెలవాలంటే ఎవరు బయలుపరచాలా? అది సంగతి. అలాగా దానియేలుకి బయలుపరిచాడు. అలాగే చాలా తన జీవితంలో ఎన్నో జరిగినాయి. ఇంకా చివరికి వచ్చేసరికి దానియేలుని చంపాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఎలాగన్నా చంపాలని అతన్ని రాజు దగ్గరికి వచ్చి, రాజా, నువ్వే మాకు దేవుడు, కానీ నిజమైన దేవుడు మాకు దేవుడు కాదు. వాళ్ళు నిజంగా దేవుడో కాదో మాకు తెలియదు, ఒక విగ్రహం మాత్రం ఉన్నది, కానీ మా కళ్ళకి మాత్రం నువ్వే దేవుడు అంటే రాజు పొంగిపోయాడు. పొంగిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నిన్ను తప్ప వేరే ఏ దేవుడిని పూజించినా సరే సింహబోన్లు. ఒరే పాప ఎక్కడికి? నిన్ను తప్ప వేరే ఏ దేవుడిని పూజించినా సరే వాళ్ళని సింహబోన్లో వేయాలి అని చెప్పేటప్పటికి ఎంతో సంతోషంతో రాజుగారు సంతకం పెట్టేశారు. సంతకం పెట్టేస్తే దొరికేశాడు. ఎవరు దొరికేశారు ఇప్పుడు? దానియేలు దొరికాడు. దానియేలు ఏంటంటే రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు తెలుసా? 3 సార్లు. 3 సార్లు ప్రార్థన చేస్తుంటే అది చూసి రాజు దగ్గరికి వచ్చారు. రాజుకి అర్థమైపోయింది, వీళ్ళు కావాలనే నన్ను ఇరికించేశారు, దానియేలుని చంపాలన్న ప్లాన్ తోటి ఇలా చేశారు అని. ఇంకా అది ఎలాగన్నా విడిపించాలని చూసా, కానీ ఆయన వల్ల కాలేదు. చివరికి ఏం చేశాడంటే సింహబోన్లో వేసేయమని చెప్పాడు. అదిగోండి, దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహబోన్లో వేశారు. సింహబోన్లో వేసిన తర్వాత సాధారణంగా ఏంటంటే సింహాలు వాళ్ళకి ఆకలితో ఉంటాయి, పడంగానే తినేస్తాయి. అలాంటిది దానియేలు విషయంలో మాత్రం దగ్గరికి రాకుండా దేవుడు ఆప్ చేశాడు. చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడో.
లేని అంటే ఎవరికో వచ్చిన కళని రాజుకు వచ్చిన కళ రాజు మర్చిపోతే దానియేలుకి జ్ఞాపకం చేశాడు దేవుడు. తర్వాత సింహాలు, ఆకలితో ఉన్న సింహాలు ఒక మనిషి లోపల పడితే వెంటనే ముక్కలు చేసేస్తాయి, తినేస్తాయి. అలాంటిది దానియేలు యొక్క శరీరాన్ని తాకకుండా సింహాల నోళ్ళు మూయించేశాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు అని ఎప్పుడైతే ఇవన్నీ చెప్పాడో, ఆ చెప్పిన తర్వాత ఆ సండే స్కూల్ టీచర్ పేరు ఏం చెప్పాను? మిస్టర్ జోన్స్. ఏం పేరు? ఈ జోన్స్ గారు ఏం చెప్పారు? దానియేలు యొక్క కథ వివరించిన తర్వాత మీలో ఎంతమంది దానియేలు వల్లే ధైర్య సాహసాలు కలిగి ఉంటారు అని ఒక సవాల్ వేశాడు. సవాల్ వేస్తే వాళ్ళందరూ కూడా ఉన్నారు, బాగానే ఉన్నారు. తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఈ సండే స్కూల్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ డానీ ఏం చేశాడంటే జోన్స్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి చూడండి, ఈ డానీ జోన్స్ దగ్గరికి వచ్చాడు. జోన్స్ దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, నేను అలాగుంటాను. ఎలాగా? దానియేలు ఎలాగైతే ధైర్య సాహసాలు చేశాడో అలా నేను కూడా ధైర్య సాహసాలు చేస్తాను అని తన గొప్పతనం చెప్పుకుంటూ ఈ చెస్ట్ మీద అలాగా కొట్టుకున్నాడంట. నేను కాబట్టి చేస్తాను అని చెప్పాడంట. అప్పుడు ఈ యొక్క జోన్స్ ఎవరు? సండే స్కూల్ టీచర్. సండే స్కూల్ టీచర్ ఏమన్నాడంటే, సరే బాగా బయటికి కనబట్టాక నువ్వు చాలా ధైర్యవంతుడిగా కనబడుతున్నావు, మంచి బలాఢ్యుడిలా కనబడుతున్నావు, చెప్పింది చేసేటట్టుగా కనబడుతున్నావు. కానీ మన దేవుడు ఎక్కడ చూస్తాడో తెలుసా? లోపల చూస్తాడంట. ఎక్కడ చూస్తాడంట? లోపల. ఎవరైనా తీసి చదువుతారా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. కొంచెం గట్టిగా. చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను. చాలండి. కనుక మనము అమ్మా చూడొద్దు, కథ వద్దా మీకు? మరి కనుక మనం ఏం చేస్తామంట, పై రూపాన్ని చూస్తాం. ఇతను మంచోడు, ఇతను బలమైనోడు, ఇతను గట్టివాడు, ఇతని చేయగలడు అని మనం చూస్తాం. కానీ దేవుడు ఎక్కడ చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడన్న, అంతరింద్రియాల్ని పరీక్షిస్తాడంట. కనుక ఇప్పుడు ఎప్పుడైతే డానీ వచ్చి జోన్స్ తోటి ఈ మాట చెప్పాడో, ఆయన అన్నాడే, చాలా మంచిది డానీ, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ నీ పైరూపం అయితే ఎలా ఉంది, కానీ నీ హృదయం ఎలాగుందో దేవుడు చూస్తాడు. నీ హృదయం ఎలాగుంది అంటే, నాకే, నేను బాగానే ఉన్నాను, ఎప్పుడు నేను సండే స్కూల్కి వస్తాను, అన్నీ బాగుంటాయి నాకు అని చెప్పాడంట. అప్పుడు ఈ జోన్స్ గారు డానీకి ఇది చూపించాడంట. చదువుతారు ఎవరన్నా? స్వేరింగ్, తర్వాత లయింగ్, సెల్ఫిష్నెస్, యాంగర్, చీటింగ్, స్టీలింగ్, డిజోబీడియన్స్, అన్బిలీఫ్, ఇవన్నీ తీసి చూపించాడట. అది ఒక్కొక్కటి వివరించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిది ఏంటి? స్వేరింగ్. అంటే ఊరికినే మనము నా తోడు నీ తోడు అని ప్రమాణం చేస్తాం కదా, అనవసరమైన ప్రమాణాలు మనం చేస్తాము. అలాగా ప్రమాణం చేయకుండా ఉండాలి. నువ్వు ఎప్పుడన్నా చేసావా ప్రమాణం అంటే? చేశానండి అన్నాడంట. మెల్లగా అన్నాడంట, చేశానండి అన్నాడంట. రెండోది ఏంటి? లయింగ్. అంటే లయింగ్ అంటే అబద్ధం ఆడటం. మరి అసలు దేవునికి అబద్ధం ఆడేవాళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మరి నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడకుండా ఉన్నావా? ఎప్పుడు సత్యమే చెప్పావా అంటే మళ్ళా అప్పుడు నిజమేనండి, అబద్ధం ఆడాను నేను అన్నాడట. తర్వాత మూడోది ఏంటి? సెల్ఫిష్నెస్ అంటే ఈ యొక్క ఎప్పుడు కూడా స్వార్థం. అంటే ఇప్పుడు నీ దగ్గర ఏమన్నా 2 ఉన్నాయనుకో, ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తావా? నాదని చెప్తావా? నాది అంటాం కదా, దాన్నే సెల్ఫిష్నెస్ అంటారు, స్వార్థం అంటారు దాన్ని. కనుక ఈ స్వార్థము నీకు ఉండకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత ఏంటి? యాంగర్ అంటే కోపం. మమ్మీ ఏదైనా చెప్తే కోపపడతావు మమ్మీ మీద, డాడీ ఏమైనా చెప్తే డాడీ మీద కోపపడతావా?
కొంచెం వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే ఎప్పుడు నాకే చెప్తావు, అక్కకు చెప్పవు, ఎప్పుడు నాకే చెప్తావు, తమ్ముడు చెప్పు అని అంటాం మనం. అలాగంటే కోపం ఉన్నట్టే కదా. ఇవన్నీ చెప్పిందంట. అప్పుడు డానీ అన్నాడంట, సరే అయితే నేను కోపపడుతున్నాను అన్నాడు. దాని తర్వాత చీటింగ్ అంటే మోసం చేయటం కనుక నేను మోసం చేసేవాడిని. తర్వాత స్టీలింగ్ అంటే దొంగిలించడం, పెన్ను దొంగిలించడము, పెన్సిల్ దొంగిలించడము, తర్వాత ఇరేజర్ దొంగిలించడము, షార్ప్నర్ దొంగిలించడం, లేకపోతే చిన్న చిన్న పుస్తకాలు దొంగిలించడం, ఏదో ఒకటి దొంగిలించడం. కనుక ఇవి. తర్వాత డిజోబీడియన్స్, మమ్మీ డాడీ ఏదైతే చెప్తారో దానికి అవిధేయత చూపించడము. తర్వాత లాస్ట్ అన్బిలీఫ్, దేవుని మీద ఏమాత్రం విశ్వాసం లేకపోవటం. ఇవన్నీ నీలో ఉన్నాయంటే అప్పుడు డానీ అన్నాడంట, నిజమే నేను చాలా మంచోడిని అనుకున్నాను, ఇవన్నీ దేవునికి ఇష్టం లేదన్న సంగతి నాకు తెలీదు అని చెప్పేసి డానీ బాధపడ్డాడంట. బాధపడిన తర్వాత అక్కడితో ఆగిపోలేదు. ఎవరు ఆగిపోలేదు అక్కడితోటి? డానీ కాదు, జోన్స్ సండే స్కూల్ టీచర్, వెరీ గుడ్. ఆయన ఏం చేశాడంటే దాని తర్వాత మళ్ళా వేరే లెటర్స్ చూపించాట. చూడండి, ఏంటది? డెవిల్ అంటే ఎవరు? సాతాను. కనుక ఇది చూపించాడట. చూపించి ఇదిగో చూసావా, మనలో దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేయించేది ఎవరు తెలుసా? డెవిల్, సాతానే చేయిస్తాడు ఇదంతాని. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడట. అని మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఈ డెవిల్ ఇలా చేస్తాడు కదా, కనుక డెవిల్ విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే, సాతాన్ విషయంలో జాగ్రత్త లేకపోతే చాలా త్వరగా నువ్వు మళ్ళా చేయకుండా పనిలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ సాతాను ఎలాంటి వాడు అంటే, ఈ డెవిల్ సాతాను ఎలాంటి వాడు అంటే, ఎలాంటి వాడు? ఇప్పుడు ఈవిల్ అంటే చెడు పనులు చేయించేస్తాడు మన చేత చెడ్డ పనులు చేయిస్తాడు, చేయకూడని పనులు మన చేత చేయిస్తాడు. అలాగా దేవునికి వ్యతిరేకంగా జీవించేలాగా చేస్తాడు అని చెప్పి అక్కడితో అయిపోలేదు. మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? ఏంటది? వైల్ అంటే అర్థం ఏంటంటే అది మురికి. మనం మురికి పనులు చేస్తాం, దేవునికి ఇష్టం లేని కార్యములు మనం చేస్తామని చెప్పాడండి. అలాంటి మురికి పనులు మనం చేస్తామని మళ్ళీ చెప్పాడు. దాని తర్వాత ఏం అన్నాడు? ఏమన్నాడు ఇప్పుడు? లై అంటే అబద్ధం. మన అబద్ధాలు మన చేత ఆడిస్తాడు. ఇవన్నీ ఎవరు చేస్తారు? డెవిల్ చేయిస్తాడు. ఒకటి ఈవిల్, దుష్టక్రియలు చేస్తాడు. రెండోది మురికి పనులు చేయిస్తాడు. తర్వాత మూడోది అబద్ధం ఆడతాడు. అబద్ధం ఎక్కడి నుంచి ఆడతాడంటే సాతాను స్వభావమే అది. ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. గట్టిగా వాడు అబద్ధమంది నిలిచినవాడు, సత్యమంది నిలిచినవాడు కాడు. తర్వాత సరే నేను చెప్తానండి. ఆది నుంచి వాడు నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అంటాడు చివరిలో. కనుక సాతాను ఆది నుంచి అబద్ధం ఆడతాడు, అబద్ధానికి జనకుడు. జనకుడు అంటే హీస్ ద ఫాదర్ ఆఫ్ లైస్, అంటే అబద్ధాన్ని పుట్టించేవాడు సాతాను అని అది చెప్పాడు. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకోటి మార్చాడు. ఏంటది? ఇప్పుడు ఏమైంది? అది డై. గర్ల్స్ ఎవరైనా చదవండి. రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమా పత్రిక చాలమ్మా.
చాలు చాలు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. మనం పాపం చేస్తాం వల్ల మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? మరణానికి. సాతాను ఎన్ని చేయించాడు ఇప్పుడు? డెవిల్ ఏమేం చేయిస్తున్నాడు? ఈవిల్ చేయించాడు. తర్వాత వైల్ మురికిగా ఉండేలా చేశాడు. తర్వాత లై అబద్ధం ఆడేలా చేశాడు. ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తాయి? మనలను మరణానికి తీసుకెళ్తున్నాయి అని చెప్పేటప్పటికి డానీ భయపడ్డాడు. భయపడి మరి ఏం చేయాలి అని అడిగితే ఆయన అన్నాడు, దీనికి ఒక సొల్యూషన్ ఉంది, దీనికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే, నువ్వు కనుక ప్రభువుని అంగీకరిస్తే, ప్రభు యొక్క మాటను అంగీకరిస్తే ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పాడు. మళ్ళా ఈ జోన్స్ డానీతో చెప్తున్నాడు, నువ్వు ప్రభువుని అడిగితే ప్రభు నిన్ను ఈ యొక్క పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ దేవుడు నీ పాపములను తన మీద వేసుకున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుతారు ఎవరన్నా? తర్వాత వచ్చినమ్మా, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మన పాపములను ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుపై. కనుక నువ్వేదైతే పాపం చేస్తావో డానీ, ఈ పాపాలన్నీ యేసు ప్రభు ఇక మ్రాను మీద శిలువ మీద మోసుకున్నాడు. ఆయన నీ కొరకే చనిపోయాడు. ఇప్పుడు నువ్వు శుద్ధీకరించబడాలంటే, నువ్వు నీతిమంతుడిగా చేయాలంటే ఏం చేయాలో తెలుసా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాప నుండి మన పవిత్ర. కనుక ప్రభు అయిన యేసు రక్తము మనను పవిత్రగా చేస్తుంది డానీ అని చెప్పాడు. చెప్పినప్పుడు డానీ వెంటనే యేసు ప్రభును స్వంత రక్షణగా తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. యేసు ప్రభుని అడిగాడు, యేసయ్యా నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని డానీ అడిగితే డానీ యొక్క హృదయం తేలికైపోయిందంట. ఇంతవరకు అనేకమైనవి ఉన్నాయి, ఇప్పుడు ఏమీ లేకుండా అన్నీ తీసివేయబడ్డాయి. డానీ యొక్క హృదయము తేలికైపోయింది, ఎంతో సంతోషం వచ్చింది. అప్పుడు జోన్స్ చెప్పాడంట. జోన్స్ ఎవరు? కనుక సండే స్కూల్ టీచర్. ఈ సండే స్కూల్ టీచర్ జోన్స్ ఏం చెప్పాడంటే, కనుక ఇక్కడి నుంచి నువ్వు వాటి జోలికి వెళ్ళకు, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. ఇక్కడి నుంచి నువ్వు దానియేలు వలె నువ్వు కూడా ధైర్యము సాహసము చేసే వ్యక్తిగా జీవించగలవు, దేవునికి అప్పగించుకో అని చెప్పాడంట. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క విషయాల్లో ఉంటే, సెల్ఫిష్నెస్, తర్వాత లయింగు, తర్వాత యాంగరు, తర్వాత స్వేరింగు, ఇలాంటి ఏదైనా సరే మీ జీవితాల్లో ఉంటే దాని నుంచి మీరు బయటపడాలంటే డానీకి ఏదైతే సొల్యూషన్ వచ్చిందో, ఏదైతే పరిష్కారం వచ్చిందో, మీకు నాకు కూడా అదే పరిష్కారం. ఏంటో పరిష్కారము? యేసుక్రీస్తు యొక్క రక్తము. ఈ పాపాన్ని యేసు ప్రభు మ్రాను మీద మోసుకున్నాడు, నీకు నాకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఎవరైనా ఇంకా ఇదే పరిస్థితిలో ఉంటే మీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఇష్టమేనా దేవుని బిడ్డలు కావటం? ఇష్టమేనా? ప్రభు నువ్వు ఇలా కొనసాగిపోవటం దేవునికి ఇష్టం లేదు, దేవుని బిడ్డగా చేయబడాలని కోరుతున్నాడు. అలా చేయబడాలని దేవుని యొక్క ఉద్దేశం. రండి, మోకాళ్ళ మీదకి రండి. 1 ఇంకా కిందకున్నారు, 2 3 అందరూ మోకరించాలా, కళ్ళు మూసుకోవాలా? అమ్మ ప్రసాద్ ప్రార్థన.
ప్రార్థన అందరూ మోకరించాలి. వెరీ గుడ్. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన ప్రభువ, పరిశుద్ధుడు అయిన దేవ, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. 2026 సంవత్సరంలో ప్రభువా తండ్రి నాయన హెబ్రోను ప్రార్థనా మందిరంలో దేవరపల్లిలో మీ చిత్తము ద్వారా జరిగిస్తున్న VBS పరిచర్యను బట్టి వందనములు. 4వ తారీఖు నుండి ప్రభువా 7వ తారీఖు వరకు మీరు సహాయపడ్డారు. మీరు చేసిన మేలులు ఉపకారములన్నిటిని బట్టి వందనములు. విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుని ప్రభువా తండ్రి నాయన బహుగా ఫలించేవారుగా ఉండటానికి సహాయపడుతూ రండి. అలాగుననే ప్రభువా ఇప్పటి వరకు మీరు సహాయపడ్డారు. మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. రేపటి దినము క్లోజింగ్ ప్రభు అంతటి విషయంలో మీ సహాయమును సమృద్ధిగా అనుగ్రహిస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అలా కూర్చోండి. మీకు కొన్ని సూచనలు. రేపు ఎన్నో రోజు? లాస్ట్ రోజు. లాస్ట్ రోజు ఏముంటుంది? మనకి పరీక్ష ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది.